కాలం ఎవరి కోసం ఆగదు కదా! చూస్తూ ఉండగానే వారం రోజులు గిర్రున తిరిగాయి. పెళ్ళికి ఇంకా 3 రోజులు ఉంది అనగా మమత, శ్రీనివాస్, నయ పూజని తీసుకుని ఊరికి బయలుదేరారు. అమ్మా మీరెళ్ళండి పెళ్ళికి. ఇంకా 3 రోజులు టైం ఉందిగా. పెళ్ళి ముందు రోజు కల్లా నేనక్కడ ఉంటాను అన్న అభి మాటలని తోసిపుచ్చింది. ఏంటి తమాషాగా ఉందా? నీకు పెళ్ళి జరిగేది ఎవరికో కాదు. నీకే అర్థమవుతుందా? ఇంకా 3 రోజుల్లో పెళ్ళి పెట్టుకుని ఇంకా ఆఫీస్ అంటూ తిరుగుతున్నావు. అది కాదమ్మా, నేను చెప్పేది కాస్త విను. ప్రాజెక్ట్ ఫైనల్కి వచ్చింది. నేను ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ టైంలో మనం అక్కడ ఉండాలి. మామయ్యకి సాయం చేయాల్సింది పోయి ఇంకా రాను అంటున్నావు. ఇప్పటి వరకు నీ మాట విన్నాను. ఇకపై నువ్వేం చెప్పినా నేను విన్నాను గాక విన్నాను. నువ్వు కూడా మాతో పాటు బయలుదేరుతున్నావు అంతే. ఇదే ఫైనల్ అని చెప్పి మమత లోపలికి వెళ్ళిపోయింది. నాన్న మీరైనా చెప్పండి అమ్మకి ప్లీజ్. నేను చెప్పాలనుకునేది మీ అమ్మ చెప్పింది. ఇది ఇక ఫైనల్ అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. ఇక చేసేది లేక మూర్తికి ఫోన్ చేసి అన్నీ చూసుకోమని చెప్పి ఏదైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేయమని చెప్పాడు. బ్యాగ్స్ అన్నీ కారులో పెట్టించి కారు స్టార్ట్ అయ్యారు. అభి డ్రైవ్ చేస్తున్నాడు. అభి పక్క సీట్లో శ్రీనివాస్ కూర్చుంటే వెనక సీట్లో మమతకి కుడివైపు పూజ, ఎడమవైపు నయ కూర్చున్నారు. పూజ తన కాలేజ్ విషయాలన్నీ చెప్తుంటే ఆసక్తిగా వింటూ తన మధ్యలో చెప్పే జోక్స్కి నవ్వుకుంటూ వాళ్ళు కూడా కబుర్లు చెప్తూ ఉన్నారు. అభికి అవేవి పట్టకుండా డ్రైవ్ చేస్తుంటే నయ ఏమో బయటకు చూస్తూ ఉంది. కారు ముందుకెళ్తుంటే తన ఆలోచనలు అంతే వేగంగా వెనక్కి వెళ్తున్నాయి. అభితో కలిసి చేసిన కారు జర్నీ గుర్తొచ్చింది నయకి. అభికి అటు కూడా గుర్తొచ్చి నయని మిర్రర్లోంచి చూశాడు. ముఖంలో ఎటువంటి భావాలు లేకుండా బయటకు చూస్తూ ఉంది నయ. తన నుండి చూపు మరల్చి డ్రైవింగ్పై స్పీడ్ పెంచాడు. మెల్లగా మిగిలిన ముగ్గురు నిద్రలోకి జారుకున్నారు. నయ మాత్రం అలాగే కూర్చొని చూస్తూ ఉంది. రాత్రి అవుతుండగా ఇంటికి చేరుకున్నారు. ఇల్లు రావడంతో అభి హారన్ కొట్టడంతో ముగ్గురు నిద్ర లేచారు. హారన్ సౌండ్కి మోహన్, పద్మ, పార్వతమ్మ గారు బయటకు వచ్చి పని వాళ్ళతో బ్యాగ్స్ లోపల పెట్టమని చెప్పి అందరూ లోపలికి వెళ్ళారు. మోహన్ ఉంటున్న ఇంటికి ఎదురుగా 2 అంతస్తుల పెంకుటిల్లు ఉంది. అది కూడా మోహన్ వాళ్ళదే. అది పాతబడడంతో దానికి ఎదురుగా ఇల్లు కట్టి అందులో ఉంటున్నారు. పెళ్ళి కుదిరిన తర్వాత ఆ ఇంటిని విడిది కోసం ఉపయోగించాలని తలచి దాన్ని బాగు చేయించి ఆ ఇంటిని విడిది కోసం అభికి ఇంకా వరుణ్ కోసం ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాడు. జర్నీ చేసి అలసిపోవడంతో అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనాలు చేసి హాల్లో కూర్చున్నారు. పెళ్ళికి సంబంధించిన పనుల గురించి మాట్లాడుకుంటూ అక్కడ తనకి ఏ పని లేకపోవడంతో నయ తన రూమ్కి వెళ్ళిపోయింది. అభి కూడా డ్రైవింగ్ చేసి అలసిపోవడంతో నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి బయటకు వెళ్తుంటే పిలిచాడు మోహన్. ఏంటి మావయ్య అటెక్కడికి అభి? నేను ఆ ఇంట్లో పడుకుంటాను మావయ్య. ఎందుకు? ఇక్కడే పడుకో అభి, పర్వాలేదు, నేను అక్కడ పడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. పడుకుందామని వెళ్ళిన అభికి నిద్ర రాక పైకెళ్ళి ఆకాశంలోకి చూస్తూ ఉన్న అభి కన్ను అప్రయత్నంగా ఎదురుగా ఉన్న నయ రూమ్పై పడింది. పడుకుంటాను అని చెప్పి వెళ్ళిన నయ నిద్ర పట్టక తన రూమ్కున్న విండోలోంచి ఆకాశంలోకి చూస్తూ ఉంది. అలా నిలబడి ఉన్న నయని చూస్తూ ఉన్నాడు అభి. అలా చూస్తూ ఉన్న నయ అప్రయత్నంగా పక్కకు చూసేసరికి ఎదురుగా అభి తన్నే చూస్తూ కనిపించాడు. అంతే, చప్పున విండోస్ క్లోజ్ చేసి లోపలికెళ్ళి బెడ్పై కూర్చుంది. నయ అలా చేయడంతో అభికి చాలా బాధగా అనిపించింది. నయ అభితో మాట్లాడి వారం రోజులు అవుతుంది. మునుపటి నయకి ఇప్పటి నయకి చాలా మార్పు కనిపిస్తుంది. తను అలా ఉండడానికి కారణం కూడా తనే అనుకున్నాడు. ఎవరితోనూ సరిగా మాట్లాడడం లేదు. ఎవరైనా ఏదైనా అడిగినా మీ ఇష్టం అంటుంది కానీ తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కారులో కూడా ఎవరితో మాట్లాడకుండా ముభావంగా కూర్చొనే ఉంది. సారీ నయ, దీనంతటికీ కారణం నేనే కదా. ఒకవేళ రేపు నిజం తెలిస్తే నన్ను క్షమిస్తే కదూ అని అనుకుంటూ అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళాడు. అభిపై విండోస్ వేసి డోర్ బెడ్పై వాలి కళ్ళు మూసుకున్న నయకి అభి రూపం కళ్ళ ముందు కనపడడంతో కళ్ళు తెరిచి నేను కావాలని చేయలేదు, నేను అలా ఉంటే నా మీద నీకు ప్రేమ బయటపడుతుందేమో అని అలా చేశాను అనుకుంటూ పడుకుంది. ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయారు. చకచకా పనులన్నీ పూర్తి చేసి అయిపోతూ ఉన్నాయి. పెళ్ళికి ఇంకా 2 రోజులే ఉండడంతో వరుణ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చేసారు. వారికి ఎటువంటి
అసౌకర్యాలు కలగకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాడు శ్రీనివాస్. నయ బాధ తెలిసిన మహి తన మనసు ఎలా అయినా మార్చాలని బయలుదేరింది. నందుని కలిసి ఇద్దరూ స్టార్ట్ అవ్వాలనుకుంటే ఆఫీస్లో లీవ్ ఇవ్వడం లేదు. నువ్వు వెళ్ళు, నేను రవితో కలిసి వస్తాను అని చెప్పడంతో మహి ఒక్కతే బయలుదేరింది. మహి వస్తున్నట్టు ముందుగానే చెప్పడంతో పూజ స్టేషన్కి కారు పంపించింది. మహి రావడంతో నయ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన్ని చూసిన వెంటనే మహి అంటూ వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేసింది. ఇన్ని రోజులు ఎవరికి చెప్పుకోలేక తనలో తానే మదన పడుతూ ఉన్న నయకి మహి కనిపించేసరికి తన మనసులో ఉన్న బాధ అంతా ఇలా కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. నయ, ఏంటి ఇది? ఇలా బాధపడుతూ ఈ పెళ్ళి చేసుకోవడం అవసరమా? పద నాతో, ఇప్పుడే వెళ్ళి వరుణ్కి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని, అభిని లవ్ చేస్తున్నాను అని చెప్పేద్దాం పద అంటూ నయ చేతిని పట్టుకుని వెనక్కి తిరిగింది. పట్టుకున్న చేయిని విడిపించుకుంటూ, నువ్వు అన్నట్టే వరుణ్కి పెళ్ళి ఇష్టం లేదని చెప్పేస్తాను, కానీ అభి నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడని నమ్మకం ఏంటి? ఇప్పుడు నేను వేసే ఒక్క అడుగు వల్ల నలుగురు జీవితాలు ఆధారపడి ఉన్నాయి. మహి, నా ఒక్కదాని గురించి ఆలోచిస్తున్నావు. ఒకవేళ నేను అభిని లవ్ చేస్తున్నా అని చెప్తే పూజ పరిస్థితి ఏంటి ఆలోచించావా? పూజ అభిని భర్త అని ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు కాదని తన ఆశలపై నీళ్లు చల్లమంటావా? ఇక వరుణ్ నాతో పెళ్ళి అని ఎన్నో ఊహించుకుని ఉంటాడు. ఇప్పుడు ఇలా అని తెలిస్తే ఏమవుతుంది? నా పెళ్ళి గురించి అమ్మా నాన్న ఎన్నో కలలు కన్నారు. ఇంకా వాళ్ళు అబ్బాయి పెళ్ళి అని ఎంతో సంతోషంగా వచ్చారు వరుణ్ అమ్మా నాన్న. అలాంటిది ఈ ఒక్కరోజు సంతోషం కోసం ఇంతమందిని బాధ పెట్టమంటావా? అది కాదు నయ్య, నేను చెప్పేది కాస్త నేను వినను. ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నందుకు కాదే, ఒకరిని మోసం చేసి మనసులో ఇంకొకరిని పెట్టుకొని పెళ్ళి చేసుకుని మోసం చేస్తున్నానేమో అనిపిస్తుంది. అభిని మర్చిపోవడానికి టైం పట్టచ్చు. ఒకవేళ ఎప్పటికీ మర్చిపోలేకపోతే అప్పుడు వరుణ్ అర్థం చేసుకుంటాడా? లేక నిజం తెలిసి నన్ను ఎందుకు మోసం చేసావని నిలదీస్తే ఏం చెప్పను అంటూ ఏడుస్తూ బెడపై కొలబడింది నయ అంటూ వెళ్ళి తనని పట్టుకుని వెన్ను నిమురుతూ, ప్లీజ్ నయ, ఏడవకు, నువ్వు అనుకున్నట్టేం జరగదు. వరుణ్ ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటాడు, నాకు నమ్మకం ఉంది అని చెప్పింది. పెళ్ళి దగ్గర పడడంతో సంగీత్ పాడడంతో ఇంకా మెహందీ ఫంక్షన్ 2 రోజుల ఏర్పాటు చేశారు. మోహన్కి ఉన్న కొబ్బరి తోటలో దీన్ని ఏర్పాటు చేశాడు. నయకి పూజకి మెహందీ పెడుతూ ఉంటే పిల్లలందరూ డాన్స్ చేస్తున్నారు. నయకి మెహందీ పెడుతున్న బ్యూటీషియన్ ఏ లెటర్ ఏమంటారు అనడంతో పరధ్యానంగా ఉన్న నయ అభి ఏ అంటూ చెప్పింది. పక్కనే ఉన్న మహి అది గమనించి విని కంగారు పడుతూ అది పేరు పెడితే నయ ఇంకో పక్క చిన్నగా ఉన్న పూజ అయోమయంగా అక్క అని అభి ఏమయ్యుంటాడో అని అక్క ఏ అభిప్రాయంతో మహి అది విని కంగారు పడితే నయ ఇంకో పక్కగా ఉన్న పూలు అయోమయంగా అక్క అభి ఏ అయోమయంగా అక్క అభి ఏ అంటున్నావేంటి అని అడిగింది. పూజ అడిగిన దానికి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే నయ అవస్థ అర్థం చేసుకొని, అది ఏంటంటే పూజ, మీ అక్క పేరు అభినయ కదా, అందుకే అలా చెప్పింది, అంతే కదా నయ? మహి కవర్ చేసినందుకు ఊపిరి పీల్చుకొని అవును అంతే అంటూ అంత పాడింది. మెహందీ పెట్టడం పూర్తవడంతో పెళ్ళికూతురు రావడంతో పూజ అక్క పద డ్యాన్స్ చేద్దాం అంటూ నయన్ని బలవంతం చేసింది. పూజ నాకు డాన్స్ రాదు, చేయాలని లేదు, నువ్వు వెళ్ళి చేయు అని పూజని పంపించేసింది. ఇటు వరుణ్ కూడా చాలా డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. రా అంటూ అభి అంటూ వరుణ్ ఇద్దరు
మహి కవర్ చేసినందుకు ఊపిరి పీల్చుకుని అవును అంతే అంటూ వంత పాడింది నయ. మెహందీ పట్టడం పూర్తి కావడంతో పూజ అక్క పద డ్యాన్స్ చేద్దాం అంటూ నయని బలవంతం పెట్టింది. పూజ నాకు డ్యాన్స్ చేయాలని లేదు, నువ్వు వెళ్ళు అని పూజని పంపింది. ఇటు వరుణ్ కూడా డ్యాన్స్ చేద్దాం రా అంటూ అభిని రమ్మంటే అభి నుంచి కూడా అదే సమాధానం వచ్చింది. వరుణ్ నయ దగ్గరకు వచ్చి చెయ్యి అందించి డ్యాన్స్ చేద్దామంటే నాకు తలనొప్పిగా ఉంది, నేను చేయలేను అంటూ సున్నితంగా తిరస్కరించింది. పూజ కూడా అభిని రమ్మంటే నాకు డ్యాన్స్ రాదు, నువ్వు చెయ్యి నేను చూస్తాను అనడంతో ఈసారి నీ మాట వినను, పద బావా నువ్వు చేయనవసరం లేదు, జస్ట్ వచ్చిన పక్కన నిలబడు చాలు అంటూ అభి చెయ్యిని పట్టుకొని లాక్కెళ్ళింది. ఇదంతా చూస్తున్న నయకి అక్కడ ఉండబుద్ధి కావక పద్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు తలనొప్పిగా ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది. సరే ఎవరినైనా తీసుకుని వెళ్ళమని చెప్పింది. ఇల్లు ఇక్కడ కదా నేను వెళ్తానులే అని చెప్పి ఒక్కరితే బయలుదేరింది నయ. అప్పటి నుండి నయని గమనిస్తున్న అభి నయలో ఒక్కరితే వెళ్ళడంతో పూజకి ఇప్పుడే వస్తానని చెప్పి నయ వెనుక బయలుదేరాడు. చీకటిగా ఉండడంతో చుట్టూ అలికిడి లేకపోవడంతో నయకి భయంగా ఉంది. మహి వస్తాను అంటే వద్దా అని చెప్పింది. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ పరుగులాంటి నడకతో వెళ్తున్న నయకి ఎవరో తన్ను ఫాలో చేస్తున్నట్టు అనిపించింది. అంతే భయంతో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ హనుమాన్ చాలీసా చదువుతూ వెళ్తుంది. ఆ ఫాలో చేస్తున్న వ్యక్తి నయకి దగ్గరగా రావడంతో తన నీడ నయ పక్కన పడి భయంతో గావకక్క పెట్టి కళ్ళు మూసుకుంది. నయ నయ నేను అంటూ వినిపించిన గొంతుకి మెల్లగా కళ్ళు తెరిచి చూసిన నయకి ఎదురుగా కనిపించాడు అభి. అభిని చూసి అమ్మయ్య అనుకుంది. వెంటనే నన్నెందుకు ఫాలో చేస్తున్నా నువ్వు అన్నట్టు అనుమానంగా చూసింది అభి వైపు. నేను కూడా ఇంటికి బయలుదేరాను, దారిలో నేను చూశాను, నిన్ను అందువల్ల నీకు దగ్గరగా వస్తుంటే నన్ను చూసి ఎవరో అనుకుని భయపడ్డావు అంటూ క్లారిటీ ఇచ్చాడు. అభి చెప్పింది విని తనతో ఏం మాట్లాడకుండా తిరిగి నడక మొదలుపెట్టింది. అభి కూడా నయకి 2 అడుగుల దూరంలో నడుస్తూ వస్తున్నాడు. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతూ ఉంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలనుకోవడం లేదు. ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. నయ వెనక్కి తిరిగి కూడా చూడకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది సరాసరి. అభి నయ భయపడుతుందేమో అని తన వెనక్కి వెళ్ళి టీవీ ఆన్ చేసి హాల్లో కూర్చుని చూస్తూ నిద్రపోయాడు. ఇంటికి వచ్చేసరికి అభి సోఫాలో పడుకుని కనిపించడంతో తనని లేపి లోపలికి వెళ్ళి పడుకోమని పంపించింది మమత. మార్నింగ్ పెళ్ళికూతుర్ని ఇంకా పెళ్ళికొడుకుని చేసే పని ఉండడంతో దానికి కావాల్సినవి వేసుకుని పడుకున్నారు. మిగిలిన వాళ్ళు పొద్దున్నే లేచి నయకి పూజకి పసుపు రాసి నలుగు పెట్టి స్నానాలు చేయించి ఇద్దరిని పెళ్ళికూతుర్లని చేసింది పద్మ. అక్కడ మమత అభిని, వసుంధర వరుణ్ ఇద్దరిని పెళ్ళికొడుకుని చేశారు. అభి దగ్గరుండి నయ ఇంకా పూజ దగ్గరకు వచ్చింది మమత. వాళ్ళిద్దరిని అలా చూసి సంతోషపడిపోతూ ఎవరి దిష్టి తగలకుండా ఉండాలి అని తన 2 చేతులతో ఇద్దరికి దిష్టి తీసి చెరొక గిఫ్ట్ బాక్స్ చేతిలో పెట్టి ఆశీర్వదించింది. ఎప్పుడు ఎందుకు వదిన ఇవి, ఇప్పుడు కాక ఎప్పుడు ఇవ్వలేదునా, వాళ్ళ జీవితంలో జరుగుతున్న పెద్ద పండగ ఇది, నా కూతుళ్ళైనా కోడళ్ళైనా వీళ్ళే కదా, వీళ్ళకి కాక ఎవరికి ఇస్తాను చెప్పు, వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే ఇంకో కొడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అవును వదిన అంది పద్మ ఎర్రగా పండిన చేతులలో ఉన్న ఏ అక్షరం చూస్తూ ఉంది నయ. అది చూస్తుంటే తనకి చిన్నప్పుడు నానమ్మ చెప్పిన ఒక విషయం గుర్తొచ్చింది. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత ప్రేమ ఎక్కువ అంటుందని. అక్క నీ చేతులు ఎంత ఎర్రగా పండాయో అంటే బావకి నీ మీద చాలా ప్రేమ ఎక్కువ. పొంగమూతి పెట్టి నా చేతులు చూడు ఎలా పండాయో అంటూ ఎర్రగా పండని తన చేతుల్ని చూపిస్తూ, అంటే బావకి నా మీద ప్రేమ లేదనుకుంటా, అందుకే ఇలా పండాయి అని చెప్పి బాధపడుతున్న పూజని చూసి, అలాంటిదేం ఉండదురా, చిన్నప్పుడు మనం గోరింటాకు ఎక్కువసేపు ఉంచకుండా ఎక్కడ తీసేయమని మారం చేస్తామో అని అలా చెప్పేది నానమ్మ, అంతే అని సర్ది చెప్తూ ఉంటే నయ అంటూ వచ్చింది నందు. నందుని చూసి అలిగి మొహం పక్కకు తిప్పుకుంది నయ. ఏంటి అలక? అవును మరి ఫ్రెండ్ పెళ్ళైతే ఇప్పుడన్నా వచ్చేది. నయ నీకు తెలుసు కదా మా బాస్ లీవ్ అంటే పడగిప్పిన తాజ్పామ్లా విరుచుకుపడతాడని. కొన్ని బతిమల్లి లీవ్ అడిగితే 100 కండిషన్స్ పెట్టి 2 రోజులు లీవ్ ఇచ్చాడు. నీ పెళ్ళి నేను కూడా ఇలాగే వస్తే అప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చేశాను. సరే రవి రాలేదా? ఎందుకు రాలేదు, వచ్చాడు, నువ్వు చెప్పిన తర్వాత తీసుకురాకుండా ఉంటానా
అని అభిని వరుణ్ని కలిపి వస్తానని వెళ్ళాడు. ఓ సరే, జర్నీ చేసి వచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పడంతో మహి నందుని తీసుకుని వెళ్ళింది. పెళ్ళి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడంతో అందరూ అక్కడికి బయలుదేరారు. ఎవరికి కేటాయించిన రూమ్లో వాళ్ళు రెడీ అవుతున్నారు. నయని మహి రెడీ చేస్తుంటే పూజని పద్మ ఇంకా నందు రెడీ చేస్తున్నారు. పెళ్ళికి ముందు చేయాల్సిన గౌరీ పూజ నయాతో పూజతో చేయించి ఇద్దరికి పట్టు చీరలు చేతిలో పెట్టి మార్చుకుని రమ్మండంతో ఇద్దరు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ అభిని మమత రెడీ చేస్తుంటే వరుణ్ వసుంధర రెడీ చేస్తుంది. అమ్మ నువ్వు వెళ్ళు, నేను రెడీ అవుతాను అని చెప్పి పంపించేశారు. పంతులు గారు పెళ్లి కొడుకుని తీసుకురమ్మని చెప్పడంతో మమత అభిని తీసుకొచ్చింది. వరుణ్ని పిలవడం కోసం వసుంధర వెళ్ళింది. పెళ్లి కూతుళ్ళని కూడా తీసుకుని రమ్మని పంతులు చెప్పడంతో మహి ఇంకా నందు నయని పూజని తీసుకురావడానికి వెళ్ళారు. తీసుకురావడానికి వెళ్ళిన నందు మహి కంగారుగా పద్మ దగ్గరికి వచ్చారు.